సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుంచి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్దాబులను అన్నిటినీ హతము చేసి వారి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులు నిర్మూలము చేయమని చెప్పాను. మొదటి సమూయేలు 15వ అధ్యాయం మొదటి నుంచి కూడా చదవండి, 3వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 26 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన పిల్లలందరికీ కృపాక్షేములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, డాడీ అంటే మన తండ్రి, నీ తండ్రి, నా తండ్రి తన బిడ్డలను ఎలా కంటికి రెప్పలా ఎలా కాస్తారో, మన జోలికి ఎవరైనా వస్తే ఎలా తోలు తీస్తారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, అర్థం చేసుకో. అంటే మనం అంటే ఎంత ప్రేమో, ఎంత ఇష్టమో, నీవంటే ఎంత ఇష్టమో ఒక్కసారి అర్థం చేసుకో. నీకు విరోధంగా రూపండి ఏ ఆయుధాన్ని దేవుడు వదిలినవాడు అనడానికి ఇది రుజువు, ఈ వాక్యం. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటికి రాగానే అమాలేకీయులు అటాక్ చేశారు, చాలా ఇబ్బంది పెట్టారు మార్గంలో. ఆనాడు జరిగిన దాన్ని దేవుడు చాలా కాలం తర్వాత గుర్తు చేసుకుని అసలు వాళ్ళు భూమి మీద ఉండటానికి, వాళ్ళ పశువులు, వాళ్ళ మనుషులు, పిల్లలు ఎవ్వరు ఉండడానికి లేదన్నాడు. ప్రైజ్ జీసస్. ఇక్కడ చూడండి, దేవుడు తన బిడ్డలను కంటికి రెప్పలా కాస్తాడు. డేగ తన పిల్లలను రెక్కల మీద ఎలా మోసి ఎలా ఎగరడం నేర్పుతుందో, పడిపోతుండే ఎలా పట్టుకుంటుందో సేమ్ అంతే. కనుక నీ డాడీ, నా డాడీది భూమి, ఆకాశం. సమస్తము, అందులో సమస్తము ఆయనవే. నీకు నాకు విరోధంగా రూపండి ఏ ఆయుధం వర్దిలదు, వాళ్ళు అణిచివేయబడాల్సిందే. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ధైర్యంగా ఉండు, బలహీనపడక. ఎవరో ఏదో అన్నారని రైట్ టైంలో వాళ్ళకి పనిష్మెంట్ స్టార్ట్ అవుతుంది, నీకు తెలియదు. నువ్వంటే అంత ఇష్టం దేవుడు డాడీకి. తన బిడ్డలను ఎవరన్నా మాట్లాడితే ఊరుకోడు ఆయన. ఇదే ఎగ్జాంపుల్. ఓకే, ధైర్యంగా ఉండు, భయపడక. అన్ని విషయాలు నీ పక్షంగా వ్యాజ్యమాడి నీ పక్షంగా అద్భుతాలు చేసే దేవుడు. నీ భర్తను మార్చలేడా? నీ భార్యను మార్చలేడా? నీ బిడ్డలను మార్చలేడా? నీ శత్రువులను మీద నీకు విజయాన్ని ఇవ్వలేడా? ఇస్తాడు. నేను స్వస్థపరచలేడా? ఇస్తాడు. వాళ్ళు మార్గ మధ్యను ఎదుర్కొంటేనే వాడు పనిష్మెంట్ ఇచ్చిన దేవుడు నీ మీదకి వచ్చి వ్యాధి దాడి చేసి నేను చంపాలని ప్రయత్నం చేస్తాను చూస్తూ ఊరుకుంటాడా? నో. ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు అద్భుతాలు చేస్తాడు నీ పట్ల. మంచి జాబ్ ఇస్తాడు, మంచి బిజినెస్ ఇస్తాడు. నీ అవమానం రెట్టింపు ఘనతగా మార్చాడు. నీ శత్రువుల మీద విజయాన్ని దేవుడు నీకు ఇచ్చి వాళ్ళకి అందరి స్థానంలో పైన పెడతాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకర మా తండ్రివి, నా తండ్రివి, అన్ని విషయాలు కృపనిచ్చేవాడు. ఆనాడు ఎప్పుడో జరిగిందని గుర్తు చేసుకుని ఆయన శత్రువులు నిర్మూలన చేశావు. అయ్యా, ఈనాడు కూడా నీ కృపనిచ్చి నీ బిడ్డలుగా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఎన్నో విషయాలు కృపనిస్తున్నావు, దీవెనిస్తున్నావు, జయమిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు. ప్రతి సమస్య నుంచి విడిపించి, ప్రతి చీకటి తొలగించి, ప్రతి విధమైన అపవాదికి లయపరిచి నీతోడు మాతో ఉంచండి. శత్రు బలవంతుని అధికారం చేయది అంత మాత్రం హాని చేయదన్న కృప చూపించండి నాయన. డోర్స్ ఓపెన్ చేయండి, జాబ్స్ డోర్స్ ఓపెన్ చేయండి. మా బిడ్డలు జాబ్స్ విషయాల్లో ప్రార్థిస్తున్నాను నాయన. ఆ ఎగ్జామ్స్ రాస్తున్నారు, గ్రూప్ 3 అలాగే నర్సింగ్ నాయన పోస్టులు, ఇవన్నీ వీటి విషయాలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. గొప్ప దీవెనిచ్చి క్వాలిఫై అవ్వాలి. ఐఏఎం రాసినటువంటి ఆయన దివ్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. గొప్ప కార్యాలు చేయండి. అందరి పట్ల దీవెనిచ్చి కృపకల డోర్స్ ఓపెన్ చేయండి. బిజినెస్ కూడా దీవించండి. సముద్రాన్ని ఆశీర్వాదం ఇవ్వండి. పెళ్లికారుని పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమ సుఖ ప్రసవాలు పొందాలి. కోర్టు కేసులు, పోలీస్ కేసులు కొట్టివేసి మాకు ఫేవర్గా అన్నిటి విషయాలు విజయాన్ని ఇవ్వండి. అమాలేకులను ఎలా నాయన శత్రులు భావి నిర్మూలన చేసావు, అలాగే నీకు విరోధం గురిపండి ఆయుధం గురిదలందరూ కృప చూపించండి. వ్యాధులను స్వస్థపరిచి ఇక్కడ బంధిస్తే మీరు బంధించండి. ప్రామిస్ ల్యాండ్లో ఉన్న ఆ సమస్యను కొట్టివేయండి. చీకటి తొలగించండి, కేసులు కొట్టివేయండి. ఆయన మా పక్షం మీరు వ్యాజ్యమైన కన్స్ట్రక్షన్ కృపనివ్వండి. ఇక్కడ పక్షాన మాట కృపనిచ్చావు, మధ్యలో 3 రోజులు లేదు. ఆ విషయంలో కృప డోర్స్ ఓపెన్ చేసి ఈ సర్కస్ గ్రౌండ్లో ఒప్పించండి, మార్గం సరళం చేయండి. నేను ఇంకా బ్లిస్లో కూడా ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వాళ్ళకి నీ భయం పుట్టించి మాకు ఫేవర్గా జరగాల. ఏ చీకటి వాడి ప్రభావాలు ఎక్కడ మా జోలికి ఎవరు రాకూడదు. అవన్నీ రిజిస్ట్రేషన్ జరగాలి. కృపనివ్వండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. విదేశాలు మా పిల్లలు జ్ఞాపకం, జకరియకి జాబ్ ఇష్యూ నా మెరాకిల్ చేయండి. జాన్సన్ ఫ్యామిలీ జ్ఞాపకం చేసుకోండి. హరీష్ని కూడా వాళ్ళ ఫ్యామిలీ జ్ఞాపకం చేసుకో. కరుణ, అవినాష్ వాళ్ళని జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం, ప్రతి ఒక్కరి పట్ల నీ దీవెన, ఆశీర్వాదం, కృపను సమాధానం ఇచ్చి ఈరోజు గొప్ప చేయనివ్వండి. సమస్త విషయాలు పరిచయాలు కృపనివ్వండి.